ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ సచివాలయం పరిధిలోని శ్రీ 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 కట్టపుట్టాలమ్మ ఆలయంపై తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు వివాదానికి దారితీసింది. గత 5 ఏళ్లలో ఆలయానికి వచ్చిన 1.5 కోట్ల ఆదాయాన్ని బ్యాంకులో నిల్వ చేసి ఉంచారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వాసు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు ఆలయ నిర్వహణ కోసం తహతహలాడుతున్నారు. కరకంబాడి దొడ్లమెట్టకు చెందిన టీడీపీ నాయకుల మధ్య ఆలయం కోసం ఆధిపత్య పోరు నెలకొంది. ఆలయ బ్యాంక్ అకౌంట్ మాకు అప్పజెప్పి ఆలయాన్ని స్వాధీనం చేయాలని ఇరు గ్రామాలకు టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. ఆలయ ధర్మకర్త వాసును పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరింపులకు గురిచేస్తున్నారు. అయితే అమ్మవారి ఆలయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం తగదని ఆక్షేపించారు ఆలయ ధర్మకర్త వాసు. బ్యాంకులో ఉన్న ఆలయ ఆదాయం మొత్తాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు.